ఈరోజు మీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. కానీ మన బ్రతుకులో మనం చేయవలసిన, దేవుడు అంటాడు మేలుకో, మేలుకో, మృతులుగా ఉండద్దు. ఇదిగో సింహము పొంచి ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు కానీ నీవు పశ్చాత్తాప పడకపోతే, నీవు ఏడకపోతే, నీ బ్రతుకుని మార్చుకోకపోతే, నీకు తర్వాత దీని తర్వాత వచ్చే కీడు ఇంకా భయంకరమైనది, జాగ్రత్త. ఇది దేవుడు నాకు ఇచ్చిన హెచ్చరిక. నువ్వు జీవితాన్ని సరిదిద్దుకోకపోతే నీకు రాబోయే తెగులు భయంకరమైనది, జాగ్రత్త. కానీ దేవుడు అంటున్నాడు, నీవు కానీ నాతో సరయ్యవా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీ పక్షాన్ని నిలబడతా, నేను నీ జీవితంలో కార్యం జరిగిస్తా. ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానం అండి. నేను చేస్తాను నీ జీవితంలో మేలు, నేను జరిగిస్తా, నేను కడతా. ఎవడు ఆపగలుగుతాడు? నేను కడతా. బైబిల్ చూసినప్పుడు ఇక్కడ ప్రభు అంటున్నాడు చూడండి, 10వ వచనంలో చూస్తే, వారి తోట, వారి స్థలమంతా, పొలమంతా పాడైపోయిందంట. ఫీల్డ్ ఇస్ వేస్టెడ్. భూమి అంగలార్చుచున్నది, భూమి అంగలార్చుచున్నది. ధాన్యము నశించెను, ధాన్యము నశించెను. పొలము వ్యర్థంగా పడుంది, భూమి ఏడుస్తుంది, ధాన్యం అంతా నశించిపోయింది. ఈరోజు చాలామంది జీవితంలో అలాగే ఉన్నాయి. జీవితం వేస్ట్గా ఉంది, బ్రతుకులో ఏడుపు తప్ప వేరేమి లేదు. ఇంకా ధాన్యం అంతా, నీ విత్తనాలన్నీ పాడైపోయి ఉన్నాయి. నీకు కావాల్సిన నూతన ద్రాక్షాలన్నీ, ద్రాక్ష రసం అంతా ఎండిపోయి ఉంది. నీ నూనెంతా వ్యర్థంగా పోయింది. ఈరోజు ఈ వ్యర్థమైన జీవితాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. నీ ఇన్వెస్ట్మెంట్లన్నీ వ్యర్థంగా పోయాయి, నీ పనులన్నీ వ్యర్థంగా పోయాయి, నీ కష్టార్జితం అంతా వ్యర్థంగా పోయింది. అపవాది నీ కలిగింది అన్నీ దోచుకుని వెళ్ళిపోయాడు. ఒక మిడత తర్వాత ఇంకొక మిడత, ఒక మిడత తర్వాత ఇంకొక మిడత, ఒక మిడత తర్వాత ఇంకొక మిడత, 4 రకాల మిడతలు ఉన్నాయన్నీ దోచుకుని పోయాయి. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. 11వ వచనం చదవండి. సిగ్గుపడమంటున్నాడు అక్కడ. చెడిపోయాను, భూమి మీద పైరులు చెడిపోయినాయి. గోధుమ చదవండి. ఎవర కర్రలను చూచి సేద్యగాండ్లలారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయిను, ద్రాక్ష చెట్లు చెడిపోయాయి, అంజూరపు చెట్లు వాడిపోయిను. దేవుడు అంటున్నాడు, దానిమ్మ చెట్లును, ఈత చెట్లును, జల్దరి చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయిను. నరులకు సంతోషమే లేదు, మనుషుడికి సంతోషమే లేని బ్రతుకు. ఎంత బాధ! ఎంతో మంది జీవితాలు సంతోషము లేని బ్రతుకులు, ఆనందము లేని బ్రతుకులు, ఏ మాత్రం తృప్తి లేని బ్రతుకు. అంతా పోయి దేవా ఎక్కడున్నావు? 13వ వచనం చూడండి. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. 13వ వచనం. యాజకులారా గోనెపట్ట కట్టుకొని గోనెపట్ట కట్టుకోండి అయ్యా. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, పశ్చాత్తాపపడండి అయ్యా. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిను. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని ఏర్పరచండి. యెహోవాను బతిమాలుకొనుటకై యెహోవాను బతిమాలుకోండి. పెద్దలను దేశంలోని జనులందరినీ అందరూ రండి, మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. మనం కానీ దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాప పెడితే, దేవుని వాక్యంలో సింపుల్ అండి, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారు చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడల, ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా ప్రజలు. దేవుని ప్రేమ చూస్తే, అయ్యా నువ్వు చేసేది పాపం, నువ్వు ఉన్నది పాదైపోయిన జీవితం, అయినా కూడా నువ్వు నా ప్రజలువి, నువ్వు నా సొత్తువి, నువ్వు నా పేరు పెట్టుకుని ఉన్నావు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని అన్న మాట చూసిన బైబిల్ ప్రతిసారి ఉపవాసం ఉండి, వాక్యంలో అనేక సార్లు చూడదు. తగ్గించుకున్న ప్రతిసారి ఉపవాసం, వ్రతదినం ప్రకటిస్తాం, ఉపవాసాన్ని ప్రకటిస్తాం. ఉపవాసం ఉండి వారి చెడు మార్గాల్ని విడిచి, నీ తప్పుడు కార్యాలను విడిచి ఆయన ముఖాన్ని వెతుకుతే, దేవుడు అంటాడు, నిన్ను బట్టి నీ దేశాన్ని బాగు చేస్తా. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగోనయ్యా నీ పక్కనున్న వాడు కొరకు నువ్వు ప్రార్థన చేయి,
నీ స్థలం కొరకు నువ్వు ప్రార్థన చేయి, మీ ప్రాంతం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు వారు సుఖం కొరకు ప్రార్థన చేస్తే మీరు సమాధానంతో బ్రతకగలుగుతారు. మనం నేను వాడి కొరకు ప్రార్థన చేయడు, వాడు నష్టం అవ్వాలి, నేను బాగుపడాలి. నో. దేవుడు అంటాడు, నువ్వు పశ్చాత్తాపడి నా ప్రేమతో నువ్వు నింపబడి ప్రార్థన చేస్తే నీ దేశాన్ని బాగు చేస్తా. మన దేశం ఎప్పుడు లేని అంధకారంలో ఇప్పుడు ఉంది తెలుసా? ఎప్పుడు లేనంత చీకటి మన దేశం పైన ఎప్పుడు కమ్ముతుందో తెలుసా? క్రైస్తవుడు ఉన్న నీవు ఇంకా నిద్రలో, మత్తులో, స్వార్థంలో, సుఖంలో బ్రతుకుతా ఉంటే దేవుడు లెక్క తెస్తాడు. జాగ్రత్త. ఈరోజు ఈ వాక్యం చెప్తా నాకు చాలా బాధ. ఎందుకంటే మీకు కొంతమందికి తిడతనట్టు ఉంది, నన్ను క్షమించండి. కానీ దేవుడు చెప్పేది ఒకటే, నీవు కానీ తగ్గించుకుని పశ్చాత్తాపడితే దేవుడి ఆశ గొప్పది మన పట్ల. నీ దేశాన్ని స్వస్థపరుస్తానన్న దేవుడు ఆయన ప్రజలను ఓరకు వదులుతాడా? నేను గొప్ప చేస్తాడు, నేను తలగా చేస్తాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తాడు, ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపజేస్తాడు, నీ రాకపోకళ్ళ తోడుంటాడు, ఆయన సన్నిధి కాంతి నీకు అనుగ్రహిస్తాడు, నీ చేతి పని అంతటిలో అభివృద్ధినిస్తాడు, వర్ధలింపునిస్తాడు. కానీ నీవు మొదటిగా పశ్చాత్తాపడితే, దేవుడు పరిశుద్ధమైన దేవుడు, ఆయన ప్రజలమైన మనము పరిశుద్ధత కలిగి జీవించాలనేది దేవుని ఆశ. పరిశుద్ధత లేకపోతే దేవుడు బ్రతకడండి, దేవుడు ఉండడు. అపవిత్రమైన దాంట్లో దేవుడు ఉండడు. ఆయన పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నింపబడిందని దివారాత్రములు దూతలో ఆయన సన్నిధిలో ప్రతిగానం చేస్తున్నారు. ఈరోజు ఆయన పరిశుద్ధుల వరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన జీవిస్తానికి, ఆయన నివసిస్తానికి. ఈరోజు మీ జీవితం పరిశుద్ధంగా ఉందా? ఈరోజు మీ జీవితం ప్రభుకి అంగీకారంగా ఉందా? ఈరోజు మీ జీవితం ప్రభు చూసి ఆనందించగలుగుతున్నాడా? ఇక్కడ చూస్తూ ఉంటే యోవేలు గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? 15 నుండి మీరు చదువుతారు, మీరే చూస్తారు. 15 నుండి 18 వరకు చదివినప్పుడు మీరు చూస్తారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు కానీ పశ్చాత్తాపడకపోతే, నీ ముందు రాబోయే కీడు ఇంకా భయంకరమైనది, జాగ్రత్త. అందుకని నేను ప్రత్యేకపరచుకుని రా, నా దగ్గరకు రా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 2వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు దేవుడు అంటాడు, అక్కడ ఆ మాట చూడండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఏమంటున్నాడు ఈ దేవుడు? నేరు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. నువ్వు మామూలుగా వస్తే కాదు, గర్వంతో వస్తే కాదు, అహంకారంతో వస్తే కాదు, సొంత నీతితో వస్తే కాదు. ఇప్పుడైనను నువ్వు కన్నీరు విడుచుచు, ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా దగ్గరికి రా. నీ మనస్సును మార్చుకుని, నీ గర్వాన్ని విడిచిపెట్టి, నీ స్వార్థాన్ని విడిచిపెట్టి, నీ సొంత నీతులు, నీ సొంత శక్తిని విడిచిపెట్టి నా దగ్గరికి రా. దేవుడు ఈరోజు కోపంతో మన వైపు చూడట్లేదండి. ఈరోజు మనం ఉన్నది కృపాకాలం. ఆయన కృప ఎంతో అధికంగా మన పైన ఉంది. ఈరోజు నీవు బ్రతికేది కృపాకాలం. అందుకని నువ్వు ఇంకా క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని నువ్వు ఎట్లా బ్రతుకున్నా కూడా ఇంకా బ్రతుకున్నావు. తరుణం ఇస్తున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు దేవుడు, కృపణిస్తున్నాడు. నీ బ్రతుకు మార్చుకుంటానికి, నీ జీవితం మార్చుకుంటానికి, నువ్వు సరిదిద్దుకుంటానికి నువ్వు ఉండేది కృపాకాలము. 13వ వచనం చదవండి. దేవుడు అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక, ఆయన కీడు చేస్తానికి ఆశపడతలే, పశ్చాత్తాపడును గనుక. ఏం చేస్తాడంటే, ఈ మాటకు అర్థం కాలే చాలా మందికి. దేవుడు పశ్చాత్తాపడతాం ఏంటండి? ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే చూడండి, ప్రేమించే తండ్రి, తన బిడ్డని ప్రేమించిన తండ్రి, బిడ్డ అంటే చాలా ఇష్టం తండ్రికి. తను ప్రేమించే తండ్రి, దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రేమించే తండ్రి బిడ్డ తప్పు చేస్తే శిక్షిస్తాడంట. దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రేమించే తండ్రి బిడ్డ తప్పు చేస్తే శిక్షిస్తాడంట. ఈరోజు ఎంతమంది తండ్రులు నిజంగా బిడ్డల్ని ప్రేమిస్తున్నారు? ఎంతమంది తండ్రులు నిజంగా బిడ్డలు తప్పు చేస్తే శిక్షించగలుగుతున్నారు? ప్రేమను బట్టి శిక్షించగలుగుతున్నారు? ఓరకి కొట్టేమని చెప్పట్లే, ఎందుకు శిక్షిస్తున్నావు బిడ్డకి తెలవాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో తండ్రిగా నువ్వు చేసే పిచ్చి పనికి నేను కొడతానికి చెయ్యిస్తా.
ఇంకా గుర్తుంది. ఒకసారి నా బిడ్డ చేసిన తప్పుకి లేదు, ఒక అబద్ధం ఆడాడు అంతే. నా బిడ్డలు అంటారు, నువ్వేం చెప్పురా, అబద్ధం మాత్రం చెప్పొద్దురా, నీకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు నిజం చెప్పినా కూడా నువ్వు చేసిన తప్పు అయితే నేను క్షమిస్తాను, సరే చూసుకుంటాను, నేను తెలుస్తాను నువ్వేం చేసినా, అబద్ధం మాత్రం చెప్పొద్దంటే పుట్టకతో వస్తుంది కదా ఆ బుద్ధి. వాడు అబద్ధం చెప్పాడు. ఎన్నిసార్లు అడిగిన అబద్ధానికి అబద్ధం వస్తే నాకు తట్టుకోలేక ఎంత నా కోపం వాళ్ళకి తెలుసు. గట్టిగా పట్టించుకుని కాదు, సారీ డాడీ, సారీ డాడీ, సారీ డాడీ, సారీ డాడీ, సారీ డాడీ. ఏం చేస్తా? నా బిడ్డ అంటే నాకు ప్రాణం. ఏం చేస్తా? నేను కొడతానా? వాడు నేను సారీ డాడీ ఏడుస్తా ఉంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఎన్నిసార్లు నేను తండ్రి దగ్గరికి వెళ్ళి సారీ డాడీ నేర్చా. ఏం చేశాడు? జాలి చూపిలా, కృప చూపిలా, ప్రేమ చూపిలా, కరుణ చూపిలా. ఆ బిడ్డను కౌగులించిన ఒకటి చెప్పాను, అబద్ధం ఆడద్దురా, బాధపరచదురా. నన్ను బాధ పెట్టాలని ఆశ ఉంటే అబద్ధం ఆడరా, నీ ఇష్టం రా. కానీ ఒక మాట చెప్తున్నాను, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను కరుణావాత్సల్యత కలిగిన దేవుడిని, నేను కృప కనికరమ కలిగిన దేవుడిని, నేను దీర్ఘ శాంతవంతుణ్ణి. నువ్వు కానీ పశ్చాత్తాపడ్డావా, నీ మీదకు రావాల్సిన శిక్ష కొట్టకుండా నా మనసును మార్చుకుంటా. నీ మీద పడాల్సిన దెబ్బ నీ మీద రాకుండా చూస్తా. ఈరోజు దేవుని మాటను కానీ మనం లోబడి ఆయన ఉద్దేశించిన పద్ధతి ప్రకారం మనం వెళ్తే ఇంకా అక్కడ ఆ మాటలు చూస్తాము. నీ వస్త్రాలు చింపుకుంటాం కాదు, ఏం చింపుకోవాలి? నీ హృదయాన్ని చింపు. మీ వస్త్రములను కాక నీ హృదయాన్ని చింపు. నీ హృదయాన్ని చింపు. నేను కార్యం జరిగిస్తా. దేవుడు కృప కనికరమ కలిగిన దేవుడు అండి. ఇంకా అక్కడ చూస్తా ఉంటే 15వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుదామా? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగమును పడబటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా నెత్తును. నమ్మిన వారు మాత్రం ఆమెను నడిచాడు. ఇది దేవుడిచ్చే వాగ్దానం. నమ్ముతున్నారా? నువ్వు కానీ పశ్చాత్తాప పడితే నీకు సమృద్ధినిస్తా, మేలు జరిగిస్తా, నా వాగ్దానాలను నెరవేరుస్తా. నేను నీ దేవుణ్ణి, నేను నీ తండ్రిని, నేను నీ పక్షాన ఉన్నాను, నేను కార్యము జరిగిస్తాను.
ఈరోజు విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరకు వస్తే నువ్వు పోగొట్టినవన్నీ తిరిగి నీకు ఇచ్చే దేవుడు అండి. మిడతలు తినివేసిన సంవత్సరములో, ఈ మిడతలు రకాలు చూసినప్పుడు 4 రకాలు చూస్తాం. మొదటి రకం చూసినప్పుడు ఇంగ్లీష్లో చూసినప్పుడు దే ఆర్ కాల్డ్ స్వామింగ్ లోకస్. స్వామింగ్ లోకస్ అనేటప్పుడు వారు ఎంతో వేగంగా వస్తాయంట. ఆ ఈ వేగం వచ్చినప్పుడు వీడి ఎగురుతాయంట. ఈ ఎగిరే రకం ఎలా ఉంటుందంటే, వీరికి ఎక్కడన్నా ఏ రాజన అలాంటి వాటిని చూస్తే వెంటనే రే ధాన్యాల్ని ముయ్యండ్రా, భద్రపరచండి, ఎడ్లను గొర్రెలు భద్రపరచండి, ఎందుకంటే ఒకే గ్రూప్కి వస్తాయంట. మిడతల మహాసైన్యము. దేవుడు అంటాడు నా మహాసైన్యము. మిడత చాలంట మనుషుడు అల్లాడుతాడు. అవి ఎలా వస్తాయంటే ఒకేసారి వస్తాయి. వచ్చిన కన్ఫ్యూజన్ కొంతమంది జీవితంలో కూడా అలాగే ఒకేసారి మీద పడితే ఏమవుతుంది నా బ్రతుకు అనేటప్పటికి అన్నీ పోయి. రెండో రకం చూస్తే ఈ వచ్చి క్రాలింగ్ లోకస్ అని ఉంటుంది. క్రాలింగ్ లోకస్ అంటే చిన్నవి అంట, కానీ యవనమంట, బలమైనవంట, ఈ మొండిగా ఉంటాయంట, ఇది చాలా గట్టిగా ఉంటాయంట. మొదటిది అలా స్వీయ వచ్చిపోతాయేమో కానీ ఇది కంగారు పడి ఎగరదంట. ఇది ధైర్యంగా నడుచుకుని వచ్చి బలమైనవన్నీ కొట్టుకుని తినుకుని వెళ్తాయంట. మూడో రకం చూసినప్పుడు దీస్ ఆర్ కన్జ్యూమింగ్ లోకస్. బైబిల్ ఎలాగైనా రాయబడు. ఇవేంటంటే దీస్ ఆర్ అవెంజర్స్. ధాన్యమంతా తిని ఇంకా మిగిలింది కొంచెం ఉందరా అందంటే మిగిలింది కూడా పీక్కుని పోతుందంట. ఈ ముందొచ్చి 2 ఖాళీ చేసి అన్నిటిలో చెత్త కొంచెం ఉందరా అంటే ఆ కొంచెాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాయంట. దీని తర్వాత వస్తుంది 4వ రకమైన లోకస్. ఇవేంటంటే దీస్ ఆర్ కాల్డ్ ద చూయింగ్ లోకస్. ఈ నవ్వులుతూనే ఉంటాయంట. ఈ చివరికి వస్తాయంట, ఇంకా నీ బ్రతుకులో ఏ నిరీక్షణ లేకుండా ఇంకా నా బ్రతుకు ఇంతేరా. ఎవరైనా ఇక్కడ నిరుత్సాహంలో ఉన్నారేమో, పోగొట్టిన పరిస్థితులు ఉన్నారేమో, కోల్పోయిన పరిస్థితులు ఉన్నారేమో, చేతకాని పరిస్థితులు ఉన్నారేమో, బ్రతుకుతున్నాను అంటున్నారు కానీ ఏ ప్రయోజనం లేని పరిస్థితులు ఉన్నారేమో. కానీ ప్రభు మీతో మాట్లాడుతున్నాడండి ఈరోజు, ఇక్కడ, ఇప్పుడు. వచ్చిన నీవు కానీ తగ్గించుకుని, ఇది ఇంతసేపు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నీవు కానీ నీ హృదయాన్ని ఆయన తట్టు తిప్పి నీ గుండెని చింపుకొని, నీ వస్త్రాలు చింపుకుంటాం కదా, నీ గుండెని చింపుకోవాలండి, నీ హృదయాన్ని చింపుకోవాలంట. ప్రభా నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నువ్వు కాకపోతే నాకు ఎవరు సహాయం చేయలేరయ్యా. నీ చేసిన తప్పుని పొరపాటుని క్షమించు, నిన్ను నిర్లక్ష్యపరిచిన కార్యాలను క్షమించు, నీకు మొదటి స్థానం ఒక బ్రతికిన జీవితాలను బట్టి క్షమించు, నీకు తగినది నీకు ఇవ్వకుండా. అక్కడ చూడొచ్చు మనం బైబిల్ రాయబడి ఉంటుంది యోవేలు 1:10 కూడా, నువ్వు ఇవ్వవలసిన ద్రాక్ష ధాన్యములు ఇవ్వలేదు. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదంట. దేవుడు అంటాడు నీకేం మెక్కలేదు పో. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి నీకేం మెక్కలేదు పో. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి నాకు ఏది వద్దో, నీది ఏది ఉండదో. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో చూసినప్పుడు దేవుడు ఒకటే అంటాడు, నీవు కానీ నా వైపు వచ్చి నీ హృదయాన్ని చింపుకుని నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే చాలు, నేను నూతన కార్యం జరిగిస్తా. ఈరోజు దేవుడు నూతన కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? దయచేసి స్థలంలో ఉంచుతామండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గ్రహించినట్లయితే, ఇదిగో తండ్రి, అయ్యా పరమ తండ్రి, నీ దగ్గరకు వస్తున్నానయ్యా. నీ దగ్గర కాకపోతే ఇంకెక్కడికి పోతానయ్యా. నువ్వు కాకపోతే నా జీవితంలో ఇంకెవరున్నారు ప్రభా? నా జీవితాన్ని బాగు చేయగలిగింది నువ్వు మాత్రమే. నా జీవితాన్ని, నా బ్రతుకుని మార్చగలిగింది నువ్వు మాత్రమే. నన్ను సరిచేయగలిగింది నీవు మాత్రమే. ప్రభా నా జీవితంలో కార్యం జరిగించవా? ప్రభా నా జీవితంలో విడుదలను అనుగ్రహించవా? నా జీవితంలో జయం అనుగ్రహించవా? నా తప్పులు ఒప్పుకుంటున్నా, నా పాపాలు ఒప్పుకుంటున్నా, నా అవిధేయతను ఒప్పుకుంటున్నా, నా చేతకానితనాన్ని ఒప్పుకుంటున్నా, నిన్ను బాధపరిచిన మాటల, కార్యాలు, క్రియలను బట్టి నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభా. నోరు తెరిచి అడగండి, ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. మన గుండెలు చింపుకోవాలంట, మన హృదయాన్ని చింపుకోవాలంట. ఏంటి గర్వం అహంకారం దేవుడి సన్నిధిలో నోరు తెరవరు. నేను చావాలి, నేను తగ్గాలి, క్రీస్తు హెచ్చించబడాలి. గుడ్డి భర్తమై యేసు వస్తున్నాడన్న మాట విన్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని బిగ్గరగా కేకవేశాడు. ఈరోజు నీ హృదయంలో ఆర్ యు డెస్పరేట్? యేసు తప్ప నన్ను బాగు చేయగలిగింది ఎవరు లేరు. యేసే నన్ను బాగు చేయాలి, నా జీవితం బాగు చేయాలి, నా బ్రతుకు మార్చబడాలి, నా జీవితంలో విడుదల కావాలి, నా జీవితం నూతనపరచబడాలి, నాకు యేసే కావాలన్న వారు అడగండి. యేసే నీ రక్తంతో నన్ను కడిగి,
నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించయ్యా. నా జీవితంలో కావాల్సిన విడుదల, నా జీవితంలో కావాల్సిన నెమ్మది, నా జీవితంలో కావాల్సిన జయము దయచేయి, నా జీవితంలో కావాల్సిన విశ్వాసము దయచేయి. నా ఆదరణ నీవేనయ్యా, నన్ను ఆదరించే దేవుడు నీవేనయ్యా, నా జీవితంలో కార్యము జరిగించగలిగిన దేవుడు నీవేనయ్యా. ఒక నూతన కార్యము జరిగించావా, ఒక నూతన కార్యము జరిగించావా? అడగండి, ప్రభా నా తల నడినెత్తు నుండి అరిపాదం వరకు నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నా తల నడినెత్తు నుండి నా అరిపాదం వరకు నీ రక్తంతో ఇప్పుడే కడిగయ్యా. నాకు కావాల్సిన విడుదల దయచి, నాకు కావాల్సిన క్షమాపణ దయచి. ఎంతమంది చెప్పగలుగుతారు, నేను యేసు రక్తంలో కడగబడిన వ్యక్తిని, నేను దేవుని బిడ్డని? ఇక్కడ తప్పిపోయిన బిడ్డలు ఉన్నారా? తప్పిపోయిన కుమారులు కుమార్తెలు ఉన్నారా? రండి, యేసు దగ్గరకు రండి, రండి, ఆయన పాదాలు పట్టుకోండి. ఇదిగోనయ్యా, తప్పిపోయిన బిడ్డలు నీ దగ్గర తిరిగి వస్తున్నానయ్యా. నా స్వార్థమని వెళ్ళి, నా ఇష్టమని వెళ్ళి, నా చిత్తమని వెళ్ళి, నా చిత్తానికి నిర్ణయాలు చేసి నీకు విరోధమైన కార్యాలు జరిగించి, ఇదిగోనయ్యా తప్పిపోయి కోల్పోయి నష్టపోయి ఉన్నాను, నీ దగ్గరకే వస్తున్నాను. పశ్చాత్తాపంతో వస్తున్నాను. నన్ను బాగు చేయవా, నన్ను నూతనపరచవా, నా జీవితంలో విడుదల దయచేవా, నన్ను క్షమించేయ్యా. నీకు ఇష్టమైన మాటలు బట్టి క్షమించు, నా రహస్య పాపాలని క్షమించు, నా జీవితంలో బంధకాల నుండి నాకు విడుదల దయచే. గివ్ మీ డెలివరెన్స్. నాకు ఇప్పుడు విడుదల కావాలయ్యా. రహస్య పాపాల నుండి నాకు విడుదల కావాలి, మత్తు ప్రధానాల నుండి నాకు విడుదల కావాలి, త్రాగుబోతుతనం నుండి నాకు విడుదల కావాలి, ఈ డ్రగ్ అడిక్షన్ నుండి నాకు విడుదల కావాలి, ఈ పోర్నోగ్రఫీ నుండి నాకు విడుదల కావాలి. ఏంటి నిన్ను బంధించి పెట్టే పాపం ఏంటి చెప్పు ప్రభు దగ్గర. నాకు విడుదల కావాలి ప్రభు, నన్ను విడిపించు. నా రక్షకుడు నీవే, నా రక్షకుడు నీవే. యేసయ్యా నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించు ప్రభా. నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను, నా జీవితాన్ని మలుచుకుంటున్నాను, నా జీవితాన్ని బాగు చేసుకుంటున్నాను. ఇదిగో నా జీవితాన్ని దేవుని చేతులకు అప్పచెప్తున్నాను. ఆయనకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఆయనకు విరోధంగా వెళ్ళిన మార్గాలనే నేను క్షమాపణ వేడుకుంటున్నాను. ఆయనకు విరోధంగా బ్రతికిన బ్రతుకుని నేను క్షమించమని వేడుకుంటున్నాను. నా జీవితంలో ఒక నూతన ప్రారంభం కావాలి, నా జీవితంలో ఒక నూతన ప్రారంభం కావాలి, నాకు ఒక నూతన ప్రారంభం కావాలన్న వారందరూ మీరున్న స్థానంలో లేచి నిలబడండి. మీరు లేచి నిలబడతాము, ప్రభు వైపు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటాం. ఇదిగో ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పట్టుకుంటున్నాడు, ఇదిగో ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పట్టుకుంటున్నాడు. ఆయన వైపు సమర్పించుకుంటే, దేవా ఇదిగో నేను సమర్పించుకుంటున్నాను. నా జీవితాన్ని పట్టుకోవా, నా జీవితాన్ని బాగు చేయవా, నా జీవితంలో ఒక నూతన కార్యం జరిగించవా? అడగండి, ఆయన అడగండి. ఇదిగో ఇప్పుడే ఈ ప్రార్థనలోనే దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఇదిగో బంధకాలు తెంపబడే సమయం ఇది, ఇదిగో జీవితాలు బాగుపరచబడే సమయం ఇది, స్వతంత్రత కలిగే సమయం ఇది. ఏ చీకటి ఇంకా మిమ్మల్ని ఏతానికి వీలు లేదు. ఇదిగో మన ముందున్న తెర తెంపబడాలి, ఇదిగో యేసుకి దగ్గరగా చేరాలి. ఇంకా అపరాధ భావముతో, ఇంకా పాపము బ్రతుకులో నేను సరికాదు అనే బ్రతుకు కాదు. నేను యేసు రక్తం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాను, నేను క్రీస్తు సొత్తుగా మార్చబడ్డాను. నాకు స్వతంత్రత ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు విడుదల ఉంది, నాకు జయం ఉంది. ఈరోజు ప్రకటించాలి. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు చూడు, నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు చూడు. పాడైపోయిన ప్రతి జీవితాన్ని చూడయ్యా, పాడైపోయిన ప్రతి జీవితాన్ని చూడయ్యా. ఇంకా పనికి రాదు అన్న బ్రతుకులు చూడు ప్రభా, ఇంకా ఈ బ్రతుకులు బాగుపడవన్న బ్రతుకులు చూడు ప్రభా, ఇంకా ఈ బ్రతుకులు ఏమన్నా మేలు మిగిలిన అనే బ్రతుకులు చూడు ప్రభా. ఇంకా నా వల్ల నేను అన్ని ప్రయత్నాలు చేశాను, నా వల్ల చేయలేను, ఇంకా నా వల్ల జరిగించలేను, ఇంకా నేను బ్రతకలేను అన్న వారిని చూడు ప్రభా. ఎందుకంటే నీకు అసాధ్యమైనది ఏది లేదు. మనుషుడికి అసాధ్యం, కానీ నీకు సమస్తము సాధ్యమని ప్రకటిస్తాను. ఈ క్షణమే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రతి అపవాది కాడులు వెరగొట్టబడును గాక అని ప్రకటిస్తున్నాను. ఇప్పుడే క్రీస్తు పునరుద్ధానపు శక్తి ద్వారంగా ఎండిన బ్రతుకులు, చచ్చిన బ్రతుకులు, పాడైపోయిన బ్రతుకులు, ఇంకా ప్రయోజనం లేని బ్రతుకుల్లో పునరుద్ధానపు శక్తి ద్వారంగా జీవము కలుగుడుగా అని ప్రకటిస్తున్నాను. ఇప్పుడే నూతన కార్యములు నజరేయుడైన యేసు నామములో సమర్పించిన ప్రతి జీవితంలో జరుగుడుగాక. ఇదిగోనే ఏ చీకటైతే ఎవరినైతే వెంటాడుతుందో,
ఎవరెవరైతే ఇప్పుడు యేసయ్యాని కేకవైపోతున్నారు, వారిని వెంటాడుతున్న ప్రతి చీకటి, ప్రతి శాపం, ప్రతి తెగులు, ప్రతి అనారోగ్యం ఇప్పుడే విడిచిపోను గాక నాకు చెప్పిస్తున్నాడు. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల. ఎక్కడ బిగ్గరగా యేసయ్యాని కేకవేయండి, యేసయ్యాని కేకవేయండి. యేసు నామములో విడుదల, యేసు నామములో రక్షణ, యేసు నామములో స్వతంత్రత, యేసు నామములో జీవితాలు మార్చబడతాయి. యేసయ్యా! ప్రభు, ఎవరెవరైతే నీ నామాన్ని ప్రకటిస్తూ, నీ నామాన్ని పిలుస్తూ, నీ నామంలో సమర్పించుకుంటున్నారో ఇప్పుడే వారి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక. ప్రతి శాపం నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడునుగాక అని ప్రకటిస్తాను. తగ్గించుకున్న ఎవరిని విడిచిపెట్టాను. మా ప్రార్థనలు ఆలకిస్తున్న వందనాలు, మా మధ్య నీ ఆత్మ కార్యాలు జరిగిస్తున్న వందనాలు. బంధకాలు తెంపబడతాను చూస్తున్నానండి, బంధకాలు తెంపబడతాను నేను చూస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే అపవాది బంధకాలన్నీ సంపూర్ణంగా తెంపివేయమని వేడుకుంటున్నాం. యేసయ్యా, మా రక్షకుడు నీవే, మా జీవితంలో జయించే దేవుడు నీవే. స్వతంత్రత, 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 ఇదే మాట నా చెవులు వినబడుతుంది. స్వతంత్రత, స్వతంత్రత, స్వతంత్రత. యేసు నామములో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితానికి స్వతంత్రత కలుగునుగాక. రోషముతో, ధైర్యముతో, బలవంతులుగా, నీ కొరకు శూర కార్యాలుగా జరిగించే వారుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది. మమ్మల్ని బట్టి మా దేశం బాగుపడాలి, మమ్మల్ని బట్టి మా ప్రాంతం బాగుపడాలి. నమ్మకస్తులుగా చేయి, మాదిరికరమైన బ్రతుకులు తెచ్చి క్రీస్తు ప్రేమని కనబరిచేవారుగా ఇక్కడున్న మమ్మల్ని అందరినీ చేయమని విడుకుంటాం. ఇచ్చిన ఇద్దరు 2వ దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ, కానీ బలమైన కార్యములు మా ముందున్న దినంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.